నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు మీకు బేసిక్ మొత్తం తెలుసు కాబట్టి ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు ఇచ్చిన జనరల్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మెయిన్ రోల్. ఎంటైర్ ఇంగ్లీష్కి మెయిన్ రోల్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. వితౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దెర్ ఈజ్ నో ఇంగ్లీష్. ఓకేనా? వితౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దెర్ ఈజ్ నో ఇంగ్లీష్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎన్ని ఉంటాయి? ఎన్ని భాషా భాగాలు ఉంటాయి? 8 ఉంటాయి. సో చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి 8 ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, థర్డ్ వన్ వర్డ్, adverb, fifth one preposition, sixth one adjective, seventh one conjunction, eighth one interjection. సో ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రొనౌన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అడ్జెక్టివ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రిపోజిషన్లో పక్కా ఒకటి, ప్రిపోజిషన్లో పక్కా ఒకటి. అంటే మిగతావన్నీ ఏం సార్ రావా? చెప్పలేం. క్వశ్చన్ పేపర్ నేను ప్రిపేర్ చేస్తానా, నువ్వు ప్రిపేర్ చేస్తావా? గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. సో వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎక్కడైనా ఇవ్వచ్చు, నౌన్లోనే ఇవ్వచ్చు, సింపుల్గా ప్రొనౌన్లోనే ఇవ్వచ్చు, వర్బ్లోనే ఇవ్వచ్చు. మనకు తెలిసిన వర్బ్స్ ఏముంటాయి? ఈట్, డ్రింక్, సీ, వాచ్, లెర్న్, ఇలాంటివి మీరు చెప్తారు. అలాంటివి కాదు, మనకి ఇంకా 4, 5, 6 టైప్స్ ఉన్నాయి. అవి మీకు వర్బ్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక 5 minutes. సో నౌన్ ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్. యు నో ఆల్ ఆఫ్ యూ, మీకు అంతా తెలుసు. నౌన్ అంటే ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్. పేర్లను గురించి తెలియజేయడానికి ఈ నౌన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకేనా? సో చూడండి, ఈ నౌన్ మనకి తెలిసింది ఒకటి సార్. నౌన్ అంటే నామవాచకం, ఎనఫ్. నామవాచకం అంతే, వదిలేస్తామన్నమాట. సో నౌన్లోనే 8 టైప్స్ ఉన్నాయి. అవేంటి? అవి ఎలా? ఇప్పుడు ఒక చైర్ గురించి చెప్పాలి, ఒక పెన్ గురించి చెప్పాలి, ఒక పర్సన్ గురించి చెప్పాలి, ఒక ప్లేస్ గురించి చెప్పాలి, ఒక మెటీరియల్ గురించి చెప్పాలి, రైస్ గురించి చెప్పాలి, అన్కౌంటబుల్ నౌన్. ఓకే? సో వాటి గురించి అంతా చెప్పాలని కూడా జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి అండర్లైన్ చేస్తాడు. చూడండి, అది ఎలా ఇస్తాడో కూడా చెప్తాను. చూడండి, సీత బాట్ ఏ కార్. సీత బాట్ ఏ కార్. ఏ కార్ కింద అండర్లైన్ చేస్తాడు. ఏ కార్ కింద అండర్లైన్ చేసి ఆప్షన్స్ ఇస్తాడు. నెంబర్ 1 నౌన్, ప్రొనౌన్, థర్డ్ వన్ అడ్వర్బ్, ఫోర్త్ వన్ నన్ను ఇస్తాడు. ఇప్పుడు ఏ కార్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, లేకపోతే నన్ను అవుతుందా? నన్ను అంటే మీనింగ్ ఏమంటే ఈ మూడింట్లోనూ ఆన్సర్ లేదు, దీనికి నాకు సంబంధం లేదు అన్నట్లు. రైట్? సో కాబట్టి ఏంటి, కంపల్సరీ మనం దీన్ని నౌన్గా గుర్తించాలి. ఎందుకు? కార్ అనేది ఏంటి? నేమ్. అవును కదా, కార్ అనేది ఏంటి? నేమ్. ఆ కార్లోను పర్టికులర్గా అడిగితే ఇక్కడ లాస్ట్ ఆప్షన్
కామన్ నౌన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం ఆన్సర్ రావాలి? అప్పుడు నౌన్ పెట్టామనుకోండి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. కామన్ నౌన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా కార్ నేమ్ లేదు. ఇండిగా, క్రిస్టా, బెంజ్, BMW, ఆడి ఇలా వచ్చాయనుకోండి, పర్టికులర్గా నేమ్ వచ్చింది అనుకోండి, అది అప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. కార్ అనేది ఏంటి? ఒక జాతి మొత్తం. సో దాన్ని మీకు 8 టైప్స్ ఉన్న నౌన్స్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి అంటే ఒక జాతి మొత్తాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సో కామన్ నౌన్. ఈ కామన్ నౌన్ ఏంటి అంటే ఒక జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది. ఒక జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బాయ్, గర్ల్. బాయ్ అంటే ఏంటి? అబ్బాయి. పర్టికులర్గా ఏ అబ్బాయి అనేసి చెప్పడం లేదు. సో అబ్బాయి అంటున్నారు, పర్టికులర్గా ఎవరైనా చెప్పడం లేదు, బాయ్ అంటున్నారు. ఏ అబ్బాయి అయినా కావచ్చు, గర్ల్ ఏ అమ్మాయి అయినా కావచ్చు, పర్టికులర్గా అమ్మాయికి నేమ్ లేదు. నెక్స్ట్ లాంగ్వేజ్, భాష అంటున్నాం, ఏ భాష చెప్పడం లేదు పర్టికులర్గా. సో కలర్ అంటున్నాం, ఏ కలర్ అని చెప్పడం లేదు. పెన్ అంటున్నాం, ఏ పెన్ అని చెప్పడం లేదు. బుక్, ఏ బుక్ అని చెప్పడం లేదు. కార్, ఏ కార్ అని చెప్పడం లేదు. వరల్డ్, ప్రపంచం, ఏ దేశం అని చెప్పడం లేదు, పర్టికులర్గా మనం చెప్పడం లేదు. సో ఇలా ఒక జాతి మొత్తాన్ని తెలియజేయడానికి ఈ కామన్ నౌన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాపర్ నౌన్. దీనికి ఆపోజిట్ అనమాట. ఏంటి చూడండి, ప్రాపర్ నౌన్. ఈ నేమ్లోనే మీకు ఈ నేమ్లోనే తెలియాలి. ప్రాపర్ అంటే ఖచ్చితమైన, ప్రాపర్ నౌన్ ఖచ్చితమైన పేర్లను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్కి ఈ బాయ్ తీసుకున్నాం అనుకోండి, ఈ బాయ్లోనే ఒక నేమ్ ఏంటి? రమేష్. గర్ల్లోనే ఒక నేమ్ తీసుకున్నాం అనుకోండి, రమ్య. లాంగ్వేజ్లో ఏదైనా లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సైన్స్ లాంగ్వేజ్ ఉందా? సోషల్ లాంగ్వేజ్ ఉందా? మ్యాథ్స్ లాంగ్వేజ్ ఉందా? ఒకనొకరు ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడనమాట ఇంతకుముందు క్లాస్లో, సార్ సైన్స్ లాంగ్వేజ్ సార్, సోషల్ లాంగ్వేజ్ కూడా చెప్పినారు. దాంట్లో మళ్ళీ హిస్టరీ లాంగ్వేజ్ కూడా. అలాంటి మహానుభావులు కూడా ఉంటారనమాట. సో లాంగ్వేజెస్ ఓన్లీ ఏవి మనకైతే తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎనఫ్. మళ్ళీ మరాఠీ లాంగ్వేజ్ కూడా అనొద్దండి, అర్థమవుతుందా? చూడండి, మరాఠీ అనేది కూడా ఒక భాషే, కానీ మనకి సంబంధించిన భాష కాదు. మనకి ఓన్లీ 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది కూడా ఒక జనరల్ క్వశ్చన్ అనమాట, మీకు జనరల్ స్టడీస్లో రావచ్చు. 3 లాంగ్వేజెసే మనకి, ఓకేనా? మన ద్రవిడ భాషలు ఎన్ని ఉంటాయి తెలుసా మీకు? తెలుసా? ద్రవిడ భాషలు వెరీ గుడ్, 4 ఉంటాయి. ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. వీటిని ఏమంటాం? ద్రవిడ భాషలు అంటాం, ఓకేనా? తెలుగులోకి ఎందుకులేండి. చూడండి, సో లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోవచ్చా? పర్టికులర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే అది ఏం నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్టికులర్గా రెడ్ పెన్ అంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్టికులర్గా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంటే, ఇంగ్లీష్ బుక్ అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్టికులర్గా బెంజ్ కార్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కార్ అయినా పర్లేదు, పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేస్తే. నెక్స్ట్ వరల్డ్, ప్రపంచంలో ఏదైనా ఒక దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్, ఏమవుతుంది? ఆఫ్ఘనిస్తాన్ అనేది ప్రాపర్ నౌనే కదా. సో కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి ఏంటంటే, కామన్ నౌన్ అంటే ఒక జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది, ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితంగా ఒక పేరుని తెలియజేస్తుంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడండి, ప్లేస్, స్థలం, ఏ స్థలం అని చెప్పడం లేదు. ఇక్కడికి వచ్చే ప్రాపర్ నౌన్ కలిస్తే కుప్పం. ఏంటి? కుప్పం తీసుకున్నాను. కుప్పం ప్రాపర్ నౌనా కామన్ నౌనా? వెరీ గుడ్, అర్థమైంది రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్
అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెన్స్ ఓకేనా? ఇప్పుడు కౌంటబుల్కి అన్కౌంటబుల్కి డిఫరెన్స్ చెప్తాను. చూడండి డిఫరెన్స్. సో కౌంటబుల్ నౌన్ అంటే ఏబుల్ టు కౌంట్, లెక్క పెట్టగలిగేటివి. ఏంటి? లెక్క పెట్టగలిగేటివి. ఏ పెన్, ఎన్ని ఉన్నాయి ఈ పెన్స్? నేను ఏ పెన్. ఏ ఫ్యాన్, ఏ ఫ్యాన్ ఏమవుతుంది? లెక్క పెట్టగలి అంటే ఒక్క ఫ్యాన్ అని అర్థం. ఏ ఫ్యాన్ అంటే ఏంది? చాలా ఉన్నాయని కాదు. ఓన్లీ ఫ్యాన్ అయితే కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా? ఓన్లీ ఫ్యాన్. కరెక్ట్గా చెప్పండి. కాదు, ఫ్యాన్ అనేది కామన్ నౌన్. ఫ్యాన్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాల్ ఫ్యాన్ ఉంది, ఓకేనా? సీలింగ్ ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉంది, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని పర్టికులర్గా చెప్తే ప్రాపర్ నౌన్ ఓన్లీ ఫ్యాన్. ఏ ఫ్యాన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఒకే ఒక ఫ్యాన్ ఉంది. ఏ పెన్, ఏ బుక్, ఏ మైక్, ఏ డస్టర్, ఏ చైర్, ఏ బోర్డ్, ఇవన్నీ ఏమవుతుంది? కౌంటబుల్. మనం కౌంట్ చేయగలుగుతాం కాబట్టి వీటిని కౌంటబుల్ నౌన్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను ఇప్పుడు? కౌంటబుల్ నౌన్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ఫ్యాన్, ఏ బుక్, ఏ పెన్, ఏ చైర్, సో ఎక్సెట్రా. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? అనేబుల్ టు కౌంట్. మనం లెక్క పెట్టలేనివి. ఏం లెక్క పెట్టలేం? స్టార్స్, హెయిర్స్, వాటర్, రైస్, షుగర్, సాల్ట్, ఇంకా ఎక్సెట్రా. ఓకే, అది చివరిలో పెడదాం, ఏం పర్లేదు. ఎక్సెట్రా అనేది అన్కౌంటబుల్ నౌనా? ఎక్సెట్రా అనేది అన్కౌంటబుల్ నౌనా? గాలిని ఏమంటాం ఇంగ్లీష్లో? మరి అలా చెప్పొచ్చు కదా, ఓకేనా? ఎక్సెట్రా అనేది కూడా అన్కౌంటబుల్ నౌన్గా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే మనం లెక్క పెట్టలేం, అక్కడ చాలా ఉంటాయి కాబట్టి మనం ఎక్సెట్రా అని చెప్తున్నాం, ఓకేనా? సో నెక్స్ట్, ఇప్పుడు అర్థమైందా కౌంటబుల్కి అన్కౌంటబుల్కి? కౌంటబుల్ నౌన్ అయితే లెక్క పెట్టగలుగుతాం, అన్కౌంటబుల్ నౌన్ అయితే లెక్క పెట్టలేం. సో క్లియర్ ఇవి రెండు? ఓకే. నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? వెరీ గుడ్. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే టు ఎక్స్ప్రెస్, ఎస్, వీ కాంట్ టచ్ ఇట్, ఎస్. మనం టచ్ చేయగలుగుతామా? టచ్ చేయలేం. ఈ ఫీలింగ్స్ టచ్ చేయగలుగుతామా? ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ప్రెస్ ఎనీ ఫీలింగ్, అది మనలో ఉన్న ఆకలి కావచ్చు, హంగ్రీ, టచ్ చేస్తామా ఆకలిని? యాంగ్రీ, కోపాన్ని టచ్ చేస్తామా? లవ్, ప్రేమని టచ్ చేస్తామా? హేట్, నాలెడ్జ్, ఇవన్నీ ఏమవుతాయి? వెరీ గుడ్. లవ్, హేట్, యాంగ్రీ, హంగ్రీ, నాలెడ్జ్. సో ఇలాంటి వాటిని టు ఎక్స్ప్రెస్ ఎనీ ఫీలింగ్ కావచ్చు. హ్యాపీ అనేది సంతోషాన్ని మనం టచ్ చేయగలుగుతామా? లెక్క పెట్టగలుగుతామా? అది ఫీలింగ్ అవుతుందా కాదా? హ్యాపీ అనేది. సాడ్నెస్, హ్యాపీనెస్, ఇవన్నీ ఏమవుతాయి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. వెరీ గుడ్. మీరు ఎనీ ఫీలింగ్, ఆ ఫీలింగ్ కింద లవ్ కింద కానీ, హేట్ కింద కానీ, యాంగ్రీ కింద కానీ, నాలెడ్జ్ కింద కానీ అండర్లైన్ చేసి కింద ఆప్షన్స్ నౌన్, ప్రనౌన్, లేకపోతే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మీరు ఏం ఆన్సర్ పెట్టాలి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పెట్టాలి, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? టు కంబైన్ 2 or 3 వర్డ్స్. టు కంబైన్
2 or 3 వర్డ్స్, అంతే సింపుల్. చూడండి జాయింట్ చేయగలుగుతాం. ఇలా ఎగ్జాంపుల్కి టూ వర్డ్స్ ఉన్నదేంటి? టెక్స్ట్ బుక్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్. ఎనఫ్ చాలు, 3 ఎగ్జాంపుల్ చాలు. ఇప్పుడు చూడండి త్రీ వర్డ్స్ ఉన్నవి ఏం చేస్తాం చూడండి. ఎస్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, నౌ ఏ డేస్. ఓకేనా? సో కాంపౌండ్ నౌన్కి అర్థమైందా? ఓకే. సో ఈ విధంగా మనం నౌన్స్ని ఇంకొక లాస్ట్ వన్ ఒకటి ఉంది. ఏంటది? మెటీరియల్ నౌన్. ఏంటిది? మెటీరియల్ నౌన్. సో రా మెటీరియల్స్ అన్నీ ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్కి గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, కాపర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. సో ఫైనల్గా కలెక్టివ్ నౌన్ ఏమొస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ కలెక్టివ్ నౌన్. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, కొంతమంది అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంది కాబట్టి జాయిన్ అవుతుంది కాబట్టి అరే ఇదేమవుతుంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అవుతుంది కాబట్టి కామన్ నౌన్ కాంపౌండ్ నౌన్ కూడా అవుతుందేమో అని అనుకుంటారు. అలా కాదు. అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఒక గుంపు మొత్తాన్ని తెలియజేస్తుంది. కలెక్టివ్ నౌన్ ఏం చేస్తుంది? ఒక గుంపు మొత్తాన్ని తెలియజేస్తుంది, ఒక సముదాయం మొత్తం. ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ బకెట్ ఆఫ్ వాటర్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ ఏమవుతుంది? కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు అర్థమైందా నౌన్స్ గురించి? సో ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. వాడు కింద మీకు మీ అదృష్టం బాగుండి నాకు తెలిసినంత వరకు మీకు సింపుల్గానే అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే నౌన్ కింద అండర్లైన్ చేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. నెంబర్ 1 ఆప్షన్ నౌన్, నెంబర్ 2 అడ్వర్బ్, నెంబర్ 3 అడ్జెక్టివ్, నెంబర్ 4 ప్రిపోజిషన్ అంటాడు. మీరు ఏం ఆన్సర్ పెట్టాలి? నౌన్ నేమింగ్ వర్డ్ ఇచ్చినప్పుడు ఏం ఆన్సర్ పెడతారు? నౌన్ అని పెడతారు. ప్రిపోజిషన్స్ వేరే ఉన్నాయి. అది మీకు చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. క్వశ్చన్ పేపర్ టైపు అంటే ఎగ్జామ్ టైప్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే చూడండి. She bought a టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ కింద అండర్లైన్ చేశాడు. మీకు ఇస్తాడు, సింపుల్గానే ఇస్తాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ వన్ ఏం చేస్తాడంటే అడ్వర్బ్ అంటాడు. సెకండ్ వన్ ఏమవుతాడు? వర్బ్ అంటాడు. థర్డ్ వన్ ఏమవుతాడు? నౌన్ అంటాడు. థర్డ్ వన్ అడ్జెక్టివ్ తీసుకోండి. ఫోర్త్ వన్ నౌన్. ఇలా అడుగుతాడు సింపుల్గా. అప్పుడు మీరు అండర్లైన్ చేసిన దాని గురించి మాత్రమే ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలి? అండర్లైన్ చేసిన దాని గురించి, దీని గురించి మాత్రమే ఆలోచించాలి. అప్పుడు చూడండి అడ్వర్బ్ అవుతుందా? కాదు. ఇది టెక్స్ట్ బుక్ అనేది మనకు నౌన్. అప్పుడు చూడండి అడ్వర్బ్ అనేది కాదు, వర్బ్ అనేది కాదు, అడ్జెక్టివ్ అవుతుందా? కాదు. సో నౌన్ అవుతుందా? ఎస్, నౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఇంకొంచెం డెప్త్గా అడగాలి అనుకున్నాడు అనుకోండి, మీకు మహా అయితే చూడండి. ఫస్ట్ వన్ కామన్ నౌన్, సెకండ్ వన్ ప్రాపర్ నౌన్, థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ఫోర్త్ వన్ కాంపౌండ్ నౌన్. చూడండి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ అనేది కామన్ నౌన్ అవుతుందా, ప్రాపర్ నౌన్ అవుతుందా, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందా, కాంపౌండ్ నౌన్ అవుతుందా? కాంపౌండ్ నౌన్ అవుతుందా? పక్కా, వెరీ గుడ్. నేను దాన్ని కామన్ నౌన్ అని కూడా అంటాను. నేను టెక్స్ట్ బుక్ పర్టికులర్గా ఏ టెక్స్ట్ బుక్ అని చెప్పలేదు కదా. మరి 2 వర్డ్స్ని చూడండి, ఈ మార్క్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి.
ఓకేనా? దీన్ని ఐడెంటిఫై చేయగలిగినప్పుడు ఓ ఇలా ఉంది, 2 వర్డ్స్ని జాయిన్ చేసినట్లుగా ఉంది, సో అప్పుడు ఏమవుతుంది, అది మనకి కాంపౌండ్ నౌన్ అవుతుంది. అలా కాకుండా టెక్స్ట్ బుక్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. చిన్న డిఫరెన్స్. ఓకేనా? సో అలా సింపుల్గా మనల్ని ఇబ్బంది పెడతాడు. నౌన్స్లో మీకు అడిగితే మహా అయితే ఇలానే అడుగుతాడు. అంటే ఏంటి అంటే నౌన్ కింద అండర్లైన్ చేసి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేని కిందకు వస్తుంది, నౌన్ కిందకు వస్తుందా, అడ్వర్బ్ కిందకు వస్తుందా, ప్రిపోజిషన్ కిందకు వస్తుందా, అడ్జెక్టివ్ కిందకు వస్తుందా అని అడుగుతాడు. మీరు ఫస్ట్ మెథడ్లో అడిగాడంటే నౌన్ అని పెడతారు. సెకండ్ మెథడ్లో డెప్త్గా అడిగాడు అనుకోండి, అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా అని అడుగుతాడు. ఇప్పుడు సేమ్ దీనికే టెక్స్ట్ బుక్ ఉంది కదా, షీ బాట్ ఏ ఇంగ్లీష్ నోట్స్ అనుకుందాం. ఇంగ్లీష్ నోట్స్ కింద అండర్లైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆప్షన్స్కి ఏది ఆన్సర్ వస్తుంది, నౌనే వస్తుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్స్కి ఏమొస్తుంది ఆన్సర్, ఏమొస్తుంది, వెరీ గుడ్, ప్రాపర్ నౌన్ అవుతుంది, కాంపౌండ్ నౌన్ కాదు. అర్థమైందా మీకు సింపుల్గా? ఇంతే, ఇంతకు మించి మిమ్మల్ని అడగరు. మీరు ఈ మాత్రం క్లారిటీగా ఉంటే చాలు. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైంది కదా మీకు నౌన్స్ని ఏ విధంగా అడుగుతారో. ఫైన్, ఓకేనా? ఓకే.